యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జనరేషన్ హీరోల్లో నటన, డాన్స్ అన్నిటిలోనూ తనకు తానే పోటీ తనకెవరూ రారు, సాటి అనేలా అందరి చేత ఆల్రౌండర్ అనిపించుకుంటున్నారు. రీసెంట్‌గా 'త్రిబుల్ ఆర్'తో తన పెర్ఫార్మెన్స్ గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు రాసామంటేనే అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా సైతం సినిమా చూసి ఎన్టీఆర్ పిలిచి మరీ ప్రశంసించారు. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ', 'అరవింద్ సమేత', 'ట్రిబుల్ ఆర్' ఇలా వరుస సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి, యూత్‌లో తనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ యాక్టర్ గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్డేట్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. మంచి హ్యాష్ ట్యాగులతో వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'జై లవకుశ' మూవీని తెగ ట్రెండ్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మొట్టమొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'జై లవకుశ'. అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించగా కెఎస్ రవీంద్ర భావి దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సెన్సేషనల్ డీఎస్పీ సాలిడ్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయకులు, నందితా రాజ్, హంస నందిని, సాయి కుమార్, పోసాని, ప్రదీప్ రావత్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు నటించారు. రావణ్, జయకుమార్, లవకుమార్ అనే 3 క్యారెక్టర్‌లో తారక్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా ప్రారంభంలోనే చైల్డ్ ఎపిసోడ్‌లో ప్రేక్షకులు 3 క్యారెక్టర్లను కనెక్ట్ చేశారు. దొంగగా, బ్యాంక్ మేనేజర్‌గా, రావణ్‌గా తారక్ చెలరేగిపోయాడు. నటన, హావభావాలతో పాటు డాన్స్‌తోనూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని మెప్పించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అయింది. జై లవ క్యారెక్టర్‌తో సరదాగా సాగిపోతున్న సినిమా రావణ్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంది. హీరోల 'జై లవకుశ' సీక్వెల్‌లో నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పాత్ర 'జై లవకుశ' సీక్వెల్‌లో అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు అత్యంత నెగెటివ్ విలనిజం ఉండేలా మేకర్స్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పాత్ర చివర్లో ఎంతో ఎమోషనల్‌గా ఎండ్ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో వినిపిస్తున్న టాక్. 'జై లవకుశ' సీక్వెల్ త్వరగా రూపుదిద్దుకోవాలి అని నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే 'జై లవకుశ' సీక్వెల్‌పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.